హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనము ఏంటంటే పుంటికూర, తెలంగాణలో పుంటికూర అంటారు, ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో ఇది గోంగూర అంటారు. గోంగూరతో చికెన్ కర్రీ అంటే చికెన్ ఫ్రై లాగా ఉంటుంది. నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తా, చూడండి బాగుంటుంది. కాకపోతే ఆకు కొంచెం పుల్ల ఉంటుంది. దీన్ని పప్పులలో కూడా వేసుకుంటారా? పప్పులలో వేసుకున్న మంచిగా ఉంటుంది. దీంతో చికెన్ కానీ మటన్ కానీ వండుకున్న బాగుంటుంది. చూసి చేసుకొని తినండి మీరు కూడా. తింటావా? చిన్న అక్క చూడు. కుండ గరమైనాక నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక బిర్యానీ ఆకు, పువ్వు, మసాలాలు వేసుకోవాలి. మసాలాలు అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా అయ్యేదాకా మంచిగా నూనెలో గోలించుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో గోలించుకోవాలి. ఇట్లా నూనెలో మంచిగా గోలినాక మనం శుభ్రపరచుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకుంటే ఏంటంటే ఆ చికెన్లోకి వెళ్ళి నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా నీళ్ళు ఊరినాక కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అట్లనే ముందుగా శుభ్రపరచుకున్న పుంటికూరను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకబెట్టుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఆకులు మొత్తం, పుంటికూర ఆకులు మొత్తం కరిగిపోయేదాకా సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఆకులు కూడా మొత్తం కరిగిపోయినాయి. చికెన్లో మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచుకొని ఇక అయిపోయినట్టే. చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకుందాం. అబ్బా, మస్తు కమ్మవస్తుంది గోంగూర చికెన్. తిని చూస్తా. అబ్బా, మస్తు కమ్మ ఉంది, పుల్ల పుల్లగా మంచిగా ఉంది. అయితే గోంగూరను మీరు మామూలుగా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. పేస్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్లగా ఎక్కువ ఉంటుంది. ఇట్లయితే ఇట్లా వండినప్పుడు ఇట్లా ఇష్టం లేకుండా పులుపు ఎక్కువ అనిపించినప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. అదైతే డైరెక్ట్గా మొత్తం బాగా పుల్లగా ఉంటుంది. అందుకనే మీ ఇష్టం, పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా కూడా చేసుకోవచ్చు. కారం వేసుకోకండి, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయి. ముక్క మంచిగా ఉడికిపోయింది, నీళ్ళు వేయకుండా చాలా బాగా ఉడికిపోయింది. ముక్క కూడా కొంచెం
పుల్ల పుల్ల చాలా రుచికరంగా ఉంది. మొత్తానికి గోంగూర సూపర్ ఉంది కర్రీ, చేసుకొని తినండి.